జనజాగృతి పార్టీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మ్యానిపులేటివ్ పాలిటిక్స్, కుల రాజకీయాలు, వ్యాపార రాజకీయాలు, డబ్బు రాజకీయాలు ఇలాగా ప్రజల్ని కేవలం ఒక ముడి పదార్థంలా చూసి కొనుక్కుందాం అనుకుని వచ్చే నాయకులకి ధీటుగా నిలబడడానికి, గట్టిగా ప్రశ్నించడానికి, గళం ఇప్పడానికి జనజాగృతి పార్టీ ఏర్పడింది. మీకు ముందుగా చెప్పినట్టే ఉత్తరాంధ్ర నుంచి మన పార్టీ ఇక్కడి నుంచే ఆపరేషన్స్ చేస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రకి నాయకత్వం కరువైంది. మనకు కావాల్సినవి మనం తెచ్చుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి ఉత్తరాంధ్ర కేంద్రంగా సాగిన జనజాగృతి పార్టీ నుంచి పార్టీ అధినేతగా ఉన్న నేను విశాఖపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే విశాఖపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇక్కడి నుంచి మన గళం పార్లమెంట్లో గట్టిగా వినిపిస్తే మనం సాధించుకోలేనిది ఏదీ లేదు. అరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పటి వరకు నేను, అరకు పార్లమెంట్ మెంబర్గా ఇప్పటి వరకు నేను ఎన్నో సాధించుకున్నాం. అరకు పార్లమెంట్కి ఎన్నో వేల కోట్ల నిధులు తెచ్చుకున్నాం. ట్రైబల్ ఏరియా అయ్యుండి అక్కడ ఇప్పటి వరకు మనం ఎంతో డెవలప్మెంట్ చేసుకున్నాము. అలాగే విశాఖపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిగా ఈరోజు నిలబడుతున్నాను. కాబట్టి విశాఖ ప్రజల ఆశీస్సులతోటి, భగవంతుని ఆశీస్సులతోటి విశాఖ పార్లమెంట్ మెంబర్గా గెలిస్తే నేను డెఫినెట్గా విశాఖపట్నానికి 100% ఢిల్లీ వరకు కూడా మనకు రావాల్సిన సమస్యలపై గట్టిగా గళం విప్పి 100% ఉత్తరాంధ్ర మెరుగుపరచడానికి 100% ప్రయత్నిస్తాను. అదే కాదు, మన గుర్తు కూడా మైకు గుర్తు వచ్చింది. సో మైకు గుర్తు ప్రజల గళానికి సంబంధించింది. వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ అన్న ఒక సింబల్తో వెళ్తున్నాం. అండ్ రెండోది తలెత్తుకు నడుద్దాం, ఆత్మగౌరవంతో బతుకుదాం, మనుషులుగా చూసే నాయకుల్ని తరిమి కొడదాం. డెఫినెట్గా ఈ వ్యాపార రాజకీయాలు, కుల రాజకీయాలు చేసే వాళ్ళని తరిమి కొట్టాలి. మనం ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో వెళ్ళాలంటే ముందు నార్త్ కోస్టల్ ఏరియా అయిన విశాఖపట్నం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయబడకూడదు. విశాఖపట్నం కేంద్రంగా డెఫినెట్గా పోరాడడానికి నేను 100% ప్రజల తరఫున సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేగా కూడా వేస్తున్నానండి. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఒక పార్లమెంట్కే కాదు, అసెంబ్లీకి కూడా నేను పోటీ చేయదలుచుకున్నాను. ఎక్కడ ఇప్పుడు గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తాను ఏం చేయాలన్నది. కొత్తపల్లి గీతా గారు జనజాగృతి పార్టీ పెట్టి మైక్ గుర్తుకి ఓటేయాలనే దృఢ సంకల్ప మనం గళం ఇప్పాలంటారు. బీసీ ఎస్సీలు ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడే మనకు బాగుంటుందని మేడం గారు చెప్పడం, దానికి అందరూ మేము ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా 13 జిల్లాల నుంచి కూడా 85 మంది 100 మంది లోపు పోటీ చేయడానికి సన్నద్ధం పరికాం. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Adarsh మాట్లాడుతున్నాను. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.